శ్రీమాత్రే నమః. ఈ రోజు లలితా సహస్రనామంలో అమ్మవారి యొక్క 21వ నామం గురించి చెప్పుకుందాం. కదంబ మంజరి క్లుప్త కర్ణపూర మనోహర. ఈ నామం ద్వారా మీ ఎవ్వరికీ తెలియని ఒక రహస్యాన్ని చెప్పబోతున్నాను. చాలా జాగ్రత్తగా వినండి. ఈ యొక్క రహస్యం అమ్మవారి అనుగ్రహం త్వరగా కావాలనుకునే వాళ్ళు లేదా అమ్మవారి దర్శన భాగ్యం కోసం ఎదురు చూసేవాళ్ళు ఈ యొక్క చిన్న రహస్యాన్ని కానీ తెలుసుకున్నట్లయితే చాలా తొందరగా అమ్మవారి అనుగ్రహం దొరుకుతుందన్నమాట. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఈ నామం ద్వారా ఏం చెప్తున్నారు? వసిన్యాది వాగ్దేవతలంటే అమ్మవారి చెవులలో వాయుతత్వం దాగి ఉందని చెప్పారు. అంటే మన హృదయంతో పిలిచిన ఒక శబ్దం అమ్మవారి చెవుల దాకా చేరుతుంది. అలానే మనం ఎప్పుడైతే ప్రేమతో అమ్మా అని పిలిచామో అమ్మవారి యొక్క హృదయం ఉప్పొంగిపోతుందన్నమాట ఆ శబ్దానికి. అప్పుడు అమ్మవారు ఎలా అనుకుంటారు? అయ్యో నా బిడ్డ నన్ను పిలుస్తున్నాడు అని ప్రేమతో మురిసిపోతుంది. కానీ ఎవ్వరికీ తెలియని ఇంకొక రహస్యం ఏంటంటే ఇక్కడ మనం అమ్మ పేరు పిలిచినప్పుడు అమ్మ ఎంత సంతోషిస్తుందో, ఎవరైతే ఇక్కడ అమ్మ నామానికి బదులుగా అయ్యవారి నామాన్ని కూడా కలిపి పిలిచినట్లయితే అమ్మవారి యొక్క ఆనందం రెట్టింపు అయ్యి అమ్మవారు చాలా తొందరగా అనుగ్రహిస్తారు. ఆ పిలుపు అమ్మవారికి ఎట్లా ఉంటుందంటే శివ శివే, శివే శివ, ఇటువంటి యొక్క పిలుపు అమ్మవారి యొక్క చెవులకి కదంబ పువ్వుల పరిమళంలాగా తీయగా వ్యాపిస్తూ ఉంటుందన్నమాట. అందుకే భక్తుడు శివనామాన్ని జపిస్తే అది శివుడి కంటే ముందు అమ్మ చెవులకు చేరుతుంది. అలా చేరినప్పుడు అమ్మవారి యొక్క చెవులు అత్యంత మధురమైన శబ్దంగా అవి అమ్మవారి చెవులకు వ్యాపిస్తున్నాయన్నమాట. చూడండి, చాలా మంది తెలియని మంత్రాల కోసం వెంబడపడుతూ ఉంటారు. లేదా ఎవరో వచ్చి ఏదో చెప్పాలి, నాకు ఆ మంత్రం చేస్తే నేను ఇది కావాలి అది కావాలి అమ్మవారి అనుగ్రహం కావాలని వెంబడపడుతుంటారు. మీరు ఏవేవో నామాలు ఏవేవో చేయాల్సిన పని లేదు. చక్కగా అమ్మవారికి ఇష్టమైనది ఒక్కటి నామం. అదేంటి అంటే శివ, లేదా పంచాక్షరి మంత్రం తీసుకోండి, ఓం నమః శివాయ. ఈ 2 మంత్రాలకి అమ్మవారు పరవశించిపోతారనమాట, పొంగిపోతుంటారు. నా ప్రాణాధిపతి పేరుని నా పిల్లవాడు జపిస్తున్నాడు అని అమ్మవారి యొక్క చెవులు అత్యంత మధురమైన శబ్దంగా స్వీకరిస్తారనమాట. అప్పుడు అమ్మవారి అనుగ్రహం చాలా త్వరగా లభిస్తుంది మనకి. అందుకే వసిన్యాది వాగ్దేవతలు ఆ పరిమళం ఎంత తీయగా వ్యాపిస్తుందో చెప్పటానికి ఈ కదంబ పుష్పాలని అమ్మవారి యొక్క చెవుల దగ్గర పెట్టారనమాట. అది ఈ నామానికి ఉన్న ప్రత్యేక రహస్యం. అమ్మవారికి సంబంధించి కదంబ పువ్వుల గురించి లలితా సహస్రనామంలో అనేక సార్లు వసిన్యాది వాగ్దేవతలు చెప్పారు. చూడండి, కదంబ మంజరి క్లుప్త, కదంబ కుసుమ ప్రియ, కదంబ వనవాసిని, ఇలా చాలాసార్లు కదంబ కదంబ అని వసిన్యాది వాగ్దేవతలు చెప్పారు. ఇప్పుడు ఆ కదంబ మంజరి క్లుప్త కర్ణపూర మనోహర అంటే కదంబ పువ్వులు వంటి చెవులు కలది అని అర్థం. అలానే కదంబ కుసుమ ప్రియ అంటే కదంబ పువ్వులంటే ప్రియమైనది అని అర్థం. మరి కదంబ వనవాసిని అంటే కదంబ వనాలలో నివసించే తల్లి అని ఇక్కడ అర్థం. అలా లలితా సహస్రనామంలో ఈ కదంబ పువ్వుల గురించి ఎన్నోసార్లు వస్తూ ఉంటుంది. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది అంటే లలితామ్మకి అత్యంత ప్రీతికరమైన పుష్పం ఏంటి అంటే కదంబ పుష్పం. అందుకే వసిన్యాది వాగ్దేవతలు దీన్ని పలుమార్లు కదంబ 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 అనుకుంటూ సహస్రనామాల్లో చెప్పుకుంటూ వచ్చారనమాట. అలాంటి నామంలో అనేక గుప్త రహస్యాలు దాగి ఉన్నాయి. అదేంటో ఇప్పుడు ఒక్కొక్కటిగా చెప్పుకుందాం. ఈ నామానికి అర్థం ఏంటంటే ఈ కదంబ పుష్పాలు అంటే కడిమి పువ్వులు అన్నమాట. ఇవన్నీ కూడా మంజరి అంటే గుత్తులుగా అని అర్థం. క్లుప్త అంటే కూర్చబడిన అని. కర్ణపూర అంటే చెవులపై సింగారించుకున్న ఆభరణములు వంటివి అని. మనోహర అంటే మనస్సును దోచుకున్నంత అందముగానున్నవి అని అర్థం. ఏం చెప్తున్నారు ఈ నామం ద్వారా అంటే చూడండి, అమ్మవారు కిరీటం పెట్టుకుంటారు కదా, ఆ కిరీటం పెట్టగానే ఆ కదంబ పువ్వు గుత్తులుగా అమ్మవారి చెవుల మీద పడుతూ ఉన్నాయన్నమాట. అలా పడుతున్న ఆ పుష్పములే ఆ చెవులకి అవి చక్కటి ఆభరణములుగా కనిపిస్తున్నాయన్నమాట. అలా కనిపిస్తున్నప్పుడు అవి చూడటానికి ఎలా ఉన్నాయంట, మన మనస్సుని దోచుకుండే అంత అందముగా కనిపిస్తున్నాయంట అమ్మవారి యొక్క చెవులు. చూడండి, ఇక్కడ చెట్లలో లక్ష్మీప్రదమైన చెట్లు కొన్ని ఉన్నాయి. అవి ఏంటి అంటే
వాటిలో రావి, తులసి, కడిమి, మారేడు అనేవి ముఖ్యమైనవి. ఇవి సకల శుభాలను కలగచేస్తుంటాయన్నమాట. రావిని చూసుకున్నట్లయితే అశ్వత్థమని, తులసిని తులసి అని, కడిమిని కదంబ అని, మారేడుని బిల్వమని సంస్కృతంలో పిలుస్తుంటారు. వీటికి దళాలు గాని పువ్వులు గాని అన్నీ కూడా మూడు మూడు చొప్పున గుత్తులు గుత్తులుగా ఉంటాయన్నమాట. ఈ 4 చెట్ల పువ్వులు అమ్మవారికి చాలా ప్రీతికరమైనవి. వీటిలో ప్రత్యేకంగా ఈ కడిమి పూలు అనేవి అరుణవర్ణంలో ఉంటాయి కనుక అమ్మవారికి వంటే మరింత ప్రీతికరం. ఇక్కడ విడివిడి పువ్వులుగా కాకుండా అమ్మవారు పూల గుత్తిని తన చెవులపై ధరించి ఉన్నారు కాబట్టి అమ్మవారి చెవులు ఎలా కనిపిస్తున్నాయంట, చాలా విశాలంగా సుదీర్ఘంగా కనిపిస్తున్నాయి అన్నమాట. అటువంటి పూల గుత్తులను భరించగల దృఢత్వాన్ని కూడా కలిగి ఉంటాయి అమ్మవారి యొక్క చెవులు అని ఇక్కడ మనం గ్రహించాలి. చూడండి, కదంబ వృక్షానికి చాలా ప్రత్యేకమైన గుణములున్నాయి. అవి ఏంటంటే, ఈ వృక్షం తల్లి ప్రేమలాగా అందరికీ నీడనిచ్చే శక్తిని కలిగి ఉంటుందన్నమాట. అటువంటి పవిత్ర వృక్షానికి పూజ చేయటం వలన అనేక లాభాలు ఉన్నాయి. ఇప్పుడు ఎలా పూజ చేయాలి, వాటి వల్ల ఫలితాలేంటో చెప్పుకుందాం. ఈ కదంబ వృక్షాన్ని లలితా త్రిపుర సుందరి అమ్మవారిలాగా కానీ లేదా పార్వతీదేవి యొక్క స్వరూపంగా పండితులు వర్ణించారనమాట. అలాంటి ఈ వృక్షాన్ని ఎటువంటి వస్తువులతో పూజ చేయాలంటే, అమ్మవారికి చిహ్నంగా చెప్పబడే ఈ కదంబ వృక్షానికి అమ్మవారికి ఇష్టమైన వస్తువులతోనే, అంటే పసుపు, కుంకుమ, పువ్వులతో అర్చన చేసి అమ్మవారికి స్మరించాలి. అలా పూజ చేసి పెరుగన్నాన్ని కానీ నైవేద్యంగా సమర్పించినట్లయితే పెరుగన్నం శాంతికి, చల్లదనానికి, సాత్విక ఆహారానికి ప్రతీక. దానిని సమర్పించడం ద్వారా మన కర్మబంధాలు తగ్గి మనస్సు శాంతిస్తుందన్నమాట. అలానే ఈ పూజలో ఓం శక్తి రూపిణ్యై నమః అనే మంత్రాన్ని జపిస్తూ కానీ పూజ చేసినట్లయితే అమ్మవారి దివ్య శక్తి మనలోకి ప్రవహిస్తూ ఉంటుంది. ఇది అమ్మవారి యొక్క మూలామంత్రం అన్నమాట. అటువంటి ఈ మంత్రాన్ని కదంబ వృక్షం కింద కానీ జపిస్తూ పూజ చేసినట్లయితే వారికి అమ్మవారి యొక్క అనుగ్రహం లభిస్తుందన్నమాట. అటువంటి గొప్ప పూజ ఈ కదంబ వృక్షం కింద చేయటం వలన శరీరం, మనసు, కుటుంబ సంబంధిత రోగాలు లేదా ఆర్థిక సమస్యల నుండి ఉపశమనం లభిస్తుందన్నమాట. అలానే ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, చూడండి, శాస్త్రాల ప్రకారం ప్రతి ఒక్క వృక్షం కూడా ఒక దేవతా శక్తిని కలిగి ఉంటుంది. అందులో ఈ కదంబ వృక్షం యొక్క గొప్పతనం ఏంటంటే, నవగ్రహాల శక్తిని సమతుల్యం చేసే దివ్య శక్తి కలిగిన వృక్షమే ఈ కదంబ వృక్షం. ఇక్కడ నవగ్రహాలు అంటే సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని, రాహుకేతువులు. ఈ 9 గ్రహాల ప్రభావం ప్రతి మనిషి యొక్క జీవితం మీద కూడా పడుతూ ఉంటుంది. కొన్ని సందర్భాలలో ఒక గ్రహం బలంగా మారితే మరికొన్ని సందర్భాలలో బలహీనంగా మారుతూ ఉంటాయి అన్నమాట. అలా ఎప్పుడైతే ఈ గ్రహాలు బలహీనం పడుతుంటాయో వాటి వలన సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. అలా వచ్చిన వారు ఎవరైనా ఈ కదంబ వృక్షానికి కానీ పూజ చేసినట్లయితే అందులో ఉన్న దివ్య శక్తి, అంటే అమ్మవారి యొక్క శక్తి రూపిణి యొక్క శక్తి ఆ గ్రహాలని సమతుల్యం చేస్తుందన్నమాట. అలా చేయటం వలన గ్రహ శాంతి కలుగుతుంది అని అర్థం. ముఖ్యంగా ఈ రాహుకేతువులకి సంబంధించిన సమస్యలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చాలా తొందరగా తొలగిపోతాయి అన్నమాట. ఇంకా కుజదోషం, సప్తమ దోషం ఇలాంటి ప్రభావాలన్నీ కూడా తగ్గి గ్రహశాంతిని ప్రసాదించేలాగా అవుతాయి అన్నమాట. అటువంటి గొప్ప వృక్షానికి పూసిన ఈ కదంబ పువ్వులనే అమ్మవారి అలంకారంగా చెవుల మీద వాలుతున్నట్లుగా అమ్మవారు పెట్టుకున్నారు అని ఈ నామం ద్వారా వసిన్యాది వాగ్దేవతలు చెప్తున్నారనమాట. ఈ నామం ద్వారా ఏం చెప్తున్నారంటే, కదంబ పుష్పగుచ్చములతో అలంకరింపబడిన కర్ణములతో మనోహరముగా ఉన్న తల్లి అని ఇక్కడ అర్థం. చూడండి, ఇక్కడ అమ్మవారి చెవులలో ఉన్న పువ్వుల గుత్తికి ఉన్న గూఢార్థాన్ని చెప్తున్నారనమాట. అమ్మవారి చెవులలో ఒక పువ్వో 2 పువ్వులో కాకుండా గుత్తులు గుత్తులుగా ఎందుకు ధరించారు, దాని వెనక ఉన్న ఆధ్యాత్మిక అర్థం ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ పూల గుత్తి అంటే శబ్దశక్తి, వేదనాదం అని అర్థం అనమాట. ఇక్కడ ఆ కదంబ పూల గుత్తి అంటే ఇవేవో సాధారణంగా అలంకరించుకున్న పుష్పాలు మాత్రమే అని కాదు. ఇవి ఏమి సూచిస్తాయంటే వేద శబ్దం, శృతి, ఛందస్సు, శబ్ద బ్రహ్మం, నాదశక్తి. అంటే అమ్మవారు వేదనాదాన్ని తన చెవుల ద్వారా గ్రహిస్తున్నారు అని ఇక్కడ అర్థం. దీనిని సూచించడానికే అమ్మవారు తన చెవులో పువ్వుల గుత్తులుగా పెట్టుకున్నారు అని అర్థం అన్నమాట ఇక్కడ. అటువంటి కదంబ పువ్వులకున్న లక్షణాలు ఎటువంటివంటే, చూడండి, సుగంధం,
మృదుత్వం, శుద్ధత, శాంతి. అందుకే అమ్మవారి చెవులలో ఉన్న ఈ పువ్వుల గుత్తులు కూడా ఏం చెప్తున్నాయంటే అమ్మవారు శాంతి స్వరూపమని, మృదు స్వభావమని, సౌందర్య స్వరూపమని చెప్పటానికి సంకేతమే అమ్మవారి చెవులలో ఉన్న ఈ పువ్వుల గుత్తులు అని అర్థం అన్నమాట. ఇక్కడ ఇంకా శాస్త్రాలు దీని గురించి ఏం చెప్తున్నాయంటే ఇక్కడ కదంబ పుష్పం అంటే శ్రీకరణ అని, శ్రీకర పుష్పం అని కూడా పిలుస్తారనమాట. ఇక్కడ శ్రీ అంటే ఏంటి అంటే ఐశ్వర్యం, సౌభాగ్యం, మంగళం, కరుణ, సంపద, ఇవన్నీ కూడా శ్రీ అంటే అర్థాలన్నమాట. అమ్మవారిని ఎవరైతే ఆ రూపంలో ధ్యానిస్తారో అటువంటి భక్తులకి అమ్మవారు ఇచ్చే ఫలితాలు ఎటువంటివంటే శుభ ఫలితాలు, ఐశ్వర్యాలు, ధన సంపత్తులు, శాంతి, సౌభాగ్యం, కుటుంబ మంగళం, ఇవన్నీ కూడా అమ్మవారు ప్రసాదిస్తారు అని ఇక్కడ అర్థం అన్నమాట. చూడండి, అమ్మవారి ఆవిర్భావం కోసం ప్రతి ఒక్క దేవత కూడా తమ శక్తులన్నిటినీ కూడా ఆ యాగంలో సమర్పించారు. ఆ సమయంలో వాయుదేవుడు ముందుకు వచ్చి విశ్వంలోని ప్రతి శబ్దం, ప్రతి పరిమళం, ప్రతి మొర, ఇవన్నీ కూడా గాలి ద్వారానే ప్రయాణిస్తూ ఉంటాయి అని చెప్పి అమ్మవారికి తన యొక్క వాయుతత్వ శక్తిని చెవుల నిర్మాణానికి సమర్పించాడనమాట. చూడండి, ఇక్కడ గాలి ఎలా అయితే పరిమళాలని మొత్తం ప్రపంచానికి తీసుకెళ్తుందో అలానే అమ్మవారి చెవులు కూడా భక్తుల ప్రాణాల యొక్క ఆర్తిని, గాఢ భక్తి శబ్దాన్ని, వేదనాదాల పరిమళాన్ని సర్వలోకాలలో వ్యాపింపజేయాలని సంకల్పం పెట్టుకొని అమ్మవారికి అటువంటి శక్తిని వాయుదేవుడు ఇచ్చాడనమాట. అందుకే అమ్మవారి చెవులు ఇక్కడ వాయు తేజస్సులతో నిర్మింపబడ్డాయి అని చెప్పారు. అలా అమ్మవారి యొక్క వినికిడి దివ్య పరిమళంగా ఈ విశ్వమంతా వ్యాపిస్తుంది అని ఇక్కడ అర్థం అన్నమాట. చూడండి, ఇక్కడ వాయుతత్వం వల్లే ధ్వని, శబ్దం, ఇవి రెండూ కూడా అమ్మవారి చెవులకి ఎలా చేరతాయో చెప్పుకుందాం ఇప్పుడు. ఇక్కడ ధ్వని అంటే అర్థం లేని ఒక చప్పుడు అనమాట. అంటే చప్పుడు ఉంటుంది, దానికంటూ ఎటువంటి అర్థం అనేది ఉండదు, అంటే అది ఖాళీ శబ్దం అని అర్థం అనమాట ఇక్కడ. కానీ శబ్దం అంటే అది ఒక భావం, అంటే ఆర్తి, అది మన మనస్సు పలికే మాట అనమాట. దానినే ఇక్కడ శబ్దం అని అంటారు. ఇక్కడ వాయుశక్తి ధ్వనిని తీసుకెళ్తుంది, శబ్దాన్ని, ఈ రెండిటిని కూడా అమ్మవారి యొక్క చెవుల దగ్గరికి తీసుకెళ్తుంది. కానీ అమ్మవారు ఏం వింటారంటే శబ్దాన్ని మాత్రమే వింటారు. అంటే మన మనస్సులోని ఆర్తిని మాత్రమే ఇక్కడ అమ్మవారు వింటారు. అదే ఇక్కడ ధ్వని అంటే ఎటువంటి భావం లేనటువంటి శబ్దం, అలాంటి శబ్దాలని అమ్మవారు వినరనమాట. ఎందుకు? విన్నా కూడా ఎటువంటి ప్రయోజనం ఉండదు. కాబట్టి ఎవరైతే హృదయపు లోతులలో ఉన్న ప్రేమని, బాధని, ప్రార్థనని శబ్ద రూపంలో పంచుకుంటారో అటువంటి వారు మాటల రూపంలో చెప్పకుండా వారి మనసులో అది తలుచుకున్నా కూడా అది వాయుశక్తి ద్వారా నిశ్శబ్ద శబ్దంగా అమ్మవారి యొక్క చెవు దాకా చేరుకుంటుంది అని ఇక్కడ అర్థం అనమాట. అందుకే భక్తులు నోటితో అడగకపోయినా సరే మనసులో అనుకున్న లేదా కళ్ళల్లోని కన్నీటి రూపంలో దాచుకున్నా సరే అమ్మవారికి ఆ శబ్దం స్పష్టంగా వినిపిస్తుంది అనమాట. అటువంటి చెవులు కలిగిన తల్లి అని ఇక్కడ అర్థం. అసలు ఏం చెప్తున్నారు ఇక్కడ ధ్వని, శబ్దం దీని గురించి అంటే మీకు ఒక ఉదాహరణ రూపంలో చెప్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఉదాహరణకి ఒక భక్తుడు రోజు ఆలయాలకు వెళ్తూ ఉంటాడు, కానీ మనసులో భక్తి లేదు, తనకి ధ్యానం కూడా లేదు, కానీ వెళ్ళి ఊరికే అలా దండం పెట్టేసుకొని వస్తూ ఉంటాడు. ఇప్పుడు అటువంటి భక్తుడి యొక్క మాటలని కానీ చూసుకున్నట్లయితే అక్కడ ఆ భక్తుడికి దృష్టి లేదు, ఆర్తి లేదు, హృదయం లేదు, కేవలం నోరు మాత్రమే పనిచేస్తుంది. అది కేవలం ఒక చప్పుడులాగా ఉంటుందన్నమాట. దానినే ఇక్కడ ధ్వని అని చెప్తున్నారు. అంటే భావం లేని ధ్వని అది. అదే ఉదాహరణకి ఇంకొక భక్తురాలుంది, తను గుడికి వెళ్ళలేదు, కానీ ఒక కష్టంలో ఉంది. అలాంటి కష్టంలో ఉన్నప్పుడు తన ఇంట్లో ఉండి కూడా అమ్మా నువ్వు ఉన్నావు, నన్ను కాపాడు అని అమ్మవారిని అడిగిందనుకోండి, ఇప్పుడు ఆ భక్తురాలి యొక్క మాటలలో నన్ను కాపాడు, అమ్మా నువ్వు ఉన్నావు అనే మాటలలో ఏం కనిపిస్తుంది మనకి? నమ్మకం, ఆర్తి, బాధ, ప్రేమ, హృదయం, భక్తి, ఆశ్రయం కోరే నమ్మకం, ఇవన్నీ కూడా భక్తురాలలో కనిపిస్తుంటాయి అమ్మవారికి. దీనినే ఇక్కడ శబ్దం అంటారనమాట. ఇలాంటి శబ్దం మాత్రమే అమ్మవారి యొక్క చెవులను తాకే శబ్దం అన్నమాట. అంటే ఇక్కడ కేవలం ఇది ఒక మాటలాగా లేదు, ఇది భక్తురాలి యొక్క హృదయ శబ్దం లాగా ఉంది. అలాంటి శబ్దమే అమ్మవారి దాకా చేరుకుంటుంది అని ఇక్కడ చెప్పారనమాట. అది ఇక్కడ
ఈ ధ్వనికి శబ్దానికి ఉన్న తేడా. ఇక్కడ ఇంకొక రహస్యం కూడా దాగి ఉంది ఇందులో. చూడండి, ఇక్కడ కదంబానికి నీపలత అని కూడా పేరు. ఇక్కడ నీప అంటే ఏంటంటే సంస్కృతంలో దగ్గరకు తీసుకెళ్లేది అని లేదా సమీపానికి చేర్చేది అని అర్థం అన్నమాట. అంటే ఏం చెప్తున్నారు అంటే చూడండి, ఈ నీప పుష్పాలకు భక్తులని అమ్మవారి దగ్గరకు తీసుకువెళ్లే శక్తి ఉంది అని పురాణాలు చెప్తున్నాయన్నమాట. అందుకే దేవతలు ఈ నీప పుష్ప గుత్తులను తీసుకొని అమ్మవారి చెవుల వద్ద అలంకారంగా చేశారు. ఎందుకంటే అమ్మవారి చెవులే ఇక్కడ భక్తుల మొరవినే ద్వారాలు కాబట్టి. అంటే భక్తుడు ఎక్కడున్నా నోటితో చెప్పినా చెప్పలేకపోయినా మనస్సులో అనుకున్నా సరే ఆ హృదయ శబ్దం అమ్మవారికి వినిపించాలి కాబట్టి అమ్మవారి చెవులకు ఈ నీప పుష్పాలను అలంకారంగా పెట్టారన్నమాట ఇక్కడ. అందుకే పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే నీపమంజిరిని ధ్యానించే సాధకుడు అమ్మవారి సమీపానికి త్వరగా చేరుతాడు అని ఇక్కడ అర్థం. ఇక్కడ ఇంకొక అర్థం ఏంటంటే చూడండి, ఇక్కడ కదంబ మంజరి అంటే అమ్మవారి యొక్క చెవులలో ఉండే ఈ కదంబ పుష్పాల గుచ్చం అనేది పుష్పాలని మాత్రమే కాదు, నాద రూపమైన 4 స్థాయిలు అని చెప్తున్నారనమాట. ఏంటి ఆ 4 అంటే పరానాదం, పశ్యంతి నాదం, మధ్యమానాదం, వైఖరీనాదం. ఏంటి ఈ 4 నాదాలు అర్థం అంటే మొదటిది అమ్మవారు వినే శబ్దం, రెండవది భక్తుడు పలికే శబ్దం, మూడవది మన మనస్సులోని శబ్దం, నాలుగవది సూక్ష్మమైన ప్రణవనాదం. ఇవన్నీ కూడా కలిసి ఉండే 4 స్థాయిల యొక్క నాద బ్రహ్మం అనే భావం అన్నమాట. ఇక్కడ ఈ 4 నాద స్థాయిల సంహారమే కదంబ మంజరి అని ఇక్కడ రహస్య శాస్త్రం చెప్తుందన్నమాట. ఇది దానినే ఇక్కడ పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి ఈ శబ్దాలు 4 కూడా 4 రూపాలు. ఈ 4 కూడా అమ్మవారి యొక్క చెవులలో ఉండే పుష్పాలలా వికసించి ఉన్నాయి అని అర్థం అన్నమాట ఇక్కడ. అందుకే దీనిని కదంబ మంజరి అని అన్నారు. తరువాత కర్ణపూర. ఇక్కడ కర్ణపూర అంటే వేదములతో నిండినది అని అర్థం. అంటే వేద జ్ఞానము మూర్తిభవించినది అని అర్థం అన్నమాట. శ్రీ విద్యా ప్రకారం కర్ణ అనగా నాదమని భావన చేస్తే నాదముతో నిండినది అని, అంటే నాదరూపిణి అని ఇక్కడ అర్థం అన్నమాట. దీనినే మనకి సులభమైన అర్థంలో చెప్పాలంటే కర్ణపూర అంటే వేదములతో నిండినది. ఇక్కడ కర్ణం అంటే చెవి, పూర అంటే నిండి ఉండటం. అంటే అమ్మవారి యొక్క చెవులు వేద శబ్దాలతో నిండి ఉన్నాయి అని ఇక్కడ అర్థం అన్నమాట. ఏం చెప్తున్నారు ఇక్కడ అంటే అమ్మవారి యొక్క చెవులు ఈ వేదనాదాన్ని ఎప్పుడూ స్వీకరిస్తూ ఉండే దివ్య ద్వారాలు అని ఇక్కడ అర్థం అన్నమాట. ఈ నామాన్ని ఒకసారి పరిశీలిస్తే ఇందులో మొత్తం కూడా 3 కాకారాలు ఉన్నాయన్నమాట. ఏంటి అవి అంటే చూడండి, ఇక్కడ కదంబాలో క, కదంబ మంజరి క్లుప్త, క్లుప్తాలో క, తర్వాత కర్ణపూర మనోహర, కర్ణాలో క, ఇలా మొత్తం 3 కాకారాలు ఉన్నాయన్నమాట ఈ నామంలో. ఆ 3 కాకారాలు కూడా పంచదశి మంత్రాలన్నమాట. ఇందులో కర్ణ దోషాలను హరించే కర్ణేసి మంత్రం ఉందన్నమాట. అంటే ఈ మంత్రం జపించడం వలన చెవికి సంబంధించిన దోషాలు, బాధలు, అడ్డంకులు అన్ని తొలగించే శక్తి కలిగిన మంత్రం అని ఇక్కడ అర్థం. ఏంటి చెవికి సంబంధించిన దోషాలు, సమస్యలంటే వినికిడి సమస్యలు లేదా చెవిలో ఏమన్నా నొప్పులు లేదా ఆత్మవిశ్వాసం లేకపోవటం. ఇక్కడ ఆత్మవిశ్వాసం అంటే శ్రవణ శక్తి, గ్రహణ శక్తికి సంబంధించిన మానసిక బలం కూడా చెవితోనే సంబంధం కలిగి ఉంటుంది కనుక, అంటే దీన్ని మొత్తం శారీరకంగా మాత్రమే కాకుండా మానసికంగా వినే శక్తిని, అర్థం చేసుకునే శక్తిని కూడా పెంచుతుంది అనే భావం అన్నమాట ఇది. అటువంటి మంత్రమే ఈ కర్ణేసి మంత్రం. తరువాత మనోహర. ఇక్కడ మనోహర అంటే మన అంటే మనస్సు, హర అంటే హరించేది అని అర్థం. అంటే మనస్సుని ఆకర్షించేది లేదా మనస్సుని హరించేది. ఎవరి మనస్సుని ఇక్కడ అంటే భక్తుడి మనస్సునా లేకపోతే ఆ పరమేశ్వరుడి యొక్క మనస్సునా అంటే చూడండి, ఇక్కడ శివుడు ఎంత తపస్వరూపుడో అందరికీ తెలుసు. ఆయన నిశ్చలమైన హృదయం కలిగిన వారన్నమాట. పరమశివుడు శూన్యాన్నే ఆవాసనంగా చేసుకునేవాడు. అటువంటి పరమశివుడు ప్రపంచంలో ఏ రూపము కూడా ఆయనను కదిలించలేదు, ఏ సౌందర్యం కూడా ఆయన మనస్సును ఆకర్షించలేదు. కానీ ఒకే ఒక్క దివ్య స్వరూపం ఉంది. ఆ రూపాన్ని చూసిన క్షణమే శివుడి హృదయం పుష్పంలా వికసించిపోతూ కరిగిపోతుందన్నమాట. ఆనందంతో నిండిపోతుంది. ఆ రూపమే లలితాంబిక. అలాంటి ఆ అనుభవమే ఇక్కడ
మనోహర అనే నామం అన్నమాట. అంటే మనోహర అంటే కేవలం అందంగా ఉండటం అని కాదు, మనస్సును హరించే శక్తి, హృదయాన్ని అంతరంగం వరకు దోచుకునే దివ్య మాధుర్యం అని ఇక్కడ అర్థం. చూడండి, ఇక్కడ పరమేశ్వరుడు వంటి నిశ్చలుడి మనస్సుని కూడా గెలుచుకున్న వారు కనుకనే అమ్మవారిని ఇక్కడ మనోహర అన్నారు. అందుకే ఇక్కడ శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే, లలితాంబిక రూపం శివుడి మనస్సుకు గమనమై గమ్యమై గతి అయ్యింది అని. అలా ఎప్పుడైతే శివుడు కళ్ళు తెరుచుకొని లలితాంబిక అమ్మవారిని చూసిన ప్రతిసారి కూడా ప్రపంచ సృష్టి మొదలవుతుందన్నమాట. అమ్మవారి చిరునవ్వు శివుడి యొక్క నిట్టూర్పుని మార్చేస్తుంది. అమ్మవారి యొక్క మృదువైన కరుణా స్వరూపం శివుడి కఠిన తపస్సును కూడా మాయం చేస్తుంది. ఇలా ఈ ఇద్దరి మధ్య ఉన్న ఈ ఆధ్యాత్మిక ఆకర్షణ, ఈ హృదయ గర్భమైన ప్రేమ, ఈ దివ్య అనురాగాన్నే ఇక్కడ మనోహర అని చెప్తున్నారనమాట వసిన్యాది వాగ్దేవతలు. ఇంకా ఈ మనోహర అనే నామం జపించినప్పుడు భక్తులలో కూడా అదే పరివర్తన మొదలవుతుంది. మనసులో ఉన్న కఠినత తొలగిపోయి బాధలు కరిగిపోతాయన్నమాట. అప్పుడు అహంకారం కూడా దానంతట అదే కరిగిపోతుంది. అలా కరిగిపోయినప్పుడు హృదయంలో శాంతి చేకూరుతుంది. అలా అమ్మవారి రూపాన్ని ధ్యానించేటప్పుడు శివుడు అనుభవించిన ఆ ఆనందపు అలలే భక్తుడి యొక్క హృదయాన్ని తాకుతాయి అని ఇక్కడ అర్థం అన్నమాట. ఈ నామం ప్రతి మనిషి మనస్సుని మలుస్తుంది, గాఢమైన సంకల్పాలను తొలగిస్తుంది, భయాలను భస్మం చేస్తుంది, జీవన ప్రవాహాన్ని మంగళమయం చేస్తుంది అని అర్థం అన్నమాట ఇక్కడ. అందుకే పురాణాలు ఏం చెప్తున్నాయంటే, మనోహర అనే నామం జపించే భక్తుడికి అమ్మవారు సౌందర్యంతో, శాంతితో, జ్ఞానంతో కరుణ నింపుతుంది అని చెప్తున్నారనమాట. ఇక్కడ మనస్సులో గందరగోళం తొలగిపోతుంది. అప్పుడు శివశక్తుల ఆనందాన్ని భక్తుడు సాక్షాత్తు తన మనస్సులో, అంటే తన హృదయంలో అనుభవిస్తాడనమాట. చూడండి, ఈ మనోహర అనే నామం ఎంత గొప్పదంటే శివుడి హృదయాన్ని కూడా గెలిచిన నామం. అటువంటిది భక్తుడి హృదయాన్ని మార్చే నామం, లలితామ్మ ప్రేమను అనుభవించే నామం అని ఇక్కడ అర్థం. ఇక్కడ ఒక పెద్ద రహస్యం ఉంది. చూడండి, మనస్సును ఎందుకు హరించబడుతుంది, ఎలా హరింపబడుతుంది, అమ్మవారు ఏ గుణాలతో మనస్సును ఆకర్షించి ఆ మనస్సుని దైవత్వంలో లీనపరుస్తున్నారు అంటే అదే ఇక్కడ రహస్యం. ఆ రహస్యానికి మొత్తం 5 దివ్య నామాలలో దాగి ఉందన్నమాట. ఆ నామాలు ఏంటంటే సర్వమనోహర, సర్వజ్ఞానవర, గర్వపాపహర, సర్వమృత్యుహర, సర్వశుభంకర. ఈ 5 నామాలు కలిస్తేనే పరమేశ్వరి అని అర్థం అన్నమాట. ఇప్పుడు ఆ నామాలకు అర్థం ఏంటో చూద్దాం. సర్వ మనోహర అంటే ఇక్కడ సర్వుడు అంటే శివుడు అనమాట. సర్వ మనోహర అంటే శివుడి మనస్సుని హరిస్తున్న అమ్మవారు, అంటే శివుడి హృదయాన్ని ఆకర్షించే దివ్య సౌందర్యం కలిగిన తల్లి అని ఇక్కడ అర్థం. తరువాత సర్వజ్ఞానవర, సర్వ అంటే అన్ని అని, జ్ఞాన అంటే జ్ఞానం, వర అంటే ప్రసాదించేవారు, అన్ని జ్ఞానాలను భక్తుడికి ప్రసాదించే జ్ఞానమూర్తి అని ఇక్కడ అర్థం. తరువాత గర్వపాపహర, గర్వపాపం అంటే అహంకారం, హరిని అంటే తొలగించేవారు అని, అంటే భక్తునిలోని అహంకారం, దర్పం ఇటువంటి పాపాలన్నీ హరించే తల్లి అని ఇక్కడ అర్థం. తరువాత సర్వ మృత్యుహర, చూడండి ఇక్కడ సర్వ అంటే అన్ని, మృత్యు అంటే మృత్యు భయాలు, అన్ని అవిద్యలను, భ్రమలను, భయాలను, మృత్యు భయాలను తొలగించే అమ్మ అని ఇక్కడ అర్థం. తరువాత సర్వ శుభంకర అంటే అన్ని శుభాలను అందించేవారు, సర్వమంగళకరమైన పరమేశ్వరి అమ్మవారు అని ఇక్కడ అర్థం. ఏం చెప్తున్నారు ఇవన్నీ అంటే, చూడండి, ఈ 5 నామాలు కూడా శివుడి మనస్సును ఆకర్షించే తల్లి, భక్తుడికి జ్ఞానాన్ని ఇచ్చే తల్లి, అహంకారాన్ని తొలగించే తల్లి, మాయా భ్రమలను, మృత్యు భయాలను తొలగించే తల్లి, అన్ని శుభాలను ప్రసాదించే తల్లి. ఈ 5 నామాలు ఒక్క నామంగా చేకూరిస్తే అదే మనోహర, అదే ఈ నామానికి అర్థం అనమాట. అది కదంబ మంజరి క్లుప్త కర్ణపూర మనోహర అంటే అర్థం. రేపు మరొక నామం గురించి చెప్పుకుందాం. నా వీడియోస్ కానీ మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ రూపంలో కానీ కామెంట్ రూపంలో కానీ తెలియజేయండి. అలానే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఇంకో నలుగురికి షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః.